హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజుల్లోనైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన ఐటమ్ అన్నమాట ఇది. అదే యాంటీ రేడియేషన్ చిప్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లోనైతే ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ నుండి వచ్చే రేడియేషన్ ద్వారా ఎన్నో దుష్ప్రభావాలు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత సెల్ టవర్స్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల కూడా, తర్వాత వైఫై వల్ల కూడా చాలా రేడియేషన్స్ వస్తున్నాయి అన్నమాట. వాటన్నిటి నుండి కొంచెం సేఫ్గా ఉండాలంటే ఈ రేడియేషన్ చిప్ తీసుకున్నాం అన్నమాట. ఓకేనా? మా చుట్టుపక్కలనైతే సరౌండింగ్లో 3-4 టవర్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి ఇక్కడనైతే మాకు దగ్గరలోనే ఒకటి ఉందన్నమాట. దాని నుండి ఎంత రేడియేషన్ వస్తుందో మనకైతే తెలియదు, కానీ ఇలా మన రేడియేషన్ ద్వారానైతే చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా సరౌండింగ్లోనే 3-4 ఉన్నాయి అన్నమాట సెల్ టవర్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అయితే 2G యూజర్స్ చాలా తక్కువ అయిపోయినారు అన్నమాట. జియో వచ్చిన నుంచి అందరూ 4Gకి షిఫ్ట్ అయిపోయినారు ఫ్రెండ్స్. సో 2G కంటే 4G రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనైతే వైఫై ఉంటుంది ఫ్రెండ్స్. వైఫై రౌటర్ నుండి వచ్చే రేడియేషన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. సో మనం ఈ చిప్ని ప్రతి ఒక్క రేడియేషన్ వచ్చే డివైజ్లకు మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. స్టిక్ చేసుకోవచ్చు, మైక్రోవేవ్కి స్టిక్ చేసుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రానిక్ డివైజులు ఉంటాయి కదా రేడియేషన్ వచ్చేటి, వాటన్నిటికి కూడా దీన్ని మనం ఏమంటారు స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను మీకు ఓపెన్ చేసి ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి కైజన్ యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్ అని ఉంది. దీని బ్రాండ్ వచ్చేసి కైజన్ అన్నమాట. తర్వాత మనకి మొబైల్ రేడియేషన్ క్యాన్ కాజెస్ అని ఇక్కడ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. తర్వాత కిందనైతే మనకి కొన్ని ఇమేజెస్ ఇచ్చిండ్రు అన్నమాట. దీని నుండి మనం ఏవే ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు రేడియేషన్ నుండి అని ఇక్కడ ఇమేజెస్ ఇచ్చిండ్రు కొన్ని. చూడండి, ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్ అంట ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఇక్కడ వచ్చేసి హార్ట్ అటాక్. ఇది వచ్చేసి ISO సర్టిఫైడ్ కంపెనీ నుండి ఉన్న చిప్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? తర్వాత ఇక్కడ గ్యారంటీ కూడా మనకి ఇచ్చిండ్రు 100%. ఓకేనా? తర్వాత సెల్ నుండి వచ్చే మనకి రేడియేషన్ ద్వారా ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడ చూపిస్తున్నారు ఇమేజ్లో. తర్వాత పక్కనే మన చుట్టుపక్కల ఉండే సెల్ టవర్స్ ద్వారా వచ్చే క్యాన్సర్స్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేసిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, కింద ఇచ్చిండ్రు కూడా మనకి ఎవ్రీ సిమ్టమ్స్ అని. తర్వాత ఇందులో మనకి హెడేక్ ఇచ్చిండ్రు, హెయిర్ ఫాల్ ఇచ్చిండ్రు, లో ఎనర్జీ లెవెల్ ఉంటుంది, ఇరిటేషన్, తర్వాత స్లీప్ డిజార్డర్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ రేడియేషన్ వల్లనే మనకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చిందన్నమాట రెడ్యూస్ డేంజరస్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అప్ టు 96.48% అన్నమాట. 96.48% ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని తగ్గిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఓపెన్ చేసేస్తున్నాను ఆ చిప్ని. అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చిప్ అయితే ఇలా ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ యాంటీ రేడియేషన్ చిప్ అని ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ కైజన్ అనే బ్రాండ్ ఇచ్చిండ్రు పైన. ఓకే, తర్వాత బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. మనం దీన్ని స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట పైన లేయర్ తీసేసి. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ ద్వారా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వాళ్ళు ఈ క్యాన్సర్ రావడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్ కూడా ఒక కారణం అని చెప్పారు. దీంతో మనకి బ్రెయిన్ ట్యూమర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. గవర్నమెంట్ కూడా మనకు చెప్తుంది ఏంటంటే మొబైల్ ఫోన్స్ మరియు సెల్ టవర్ నుండి వచ్చే రేడియేషన్స్ ద్వారా ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. హెడేక్ ఉంటుంది, హార్ట్ డిసీజ్, ఇంకా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ మనకి రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఒక స్కేల్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ రేడియేషన్ అన్నమాట. తర్వాత దాన్ని
ఫ్రీక్వెన్సీ ఏంటో చూపిస్తున్నది. తర్వాత టెంపరేచర్ దేని నుండి ఎక్కువగా జనరేట్ అవుతుందో మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఇచ్చారు, ఆబ్జెక్ట్స్ ఇచ్చారన్నమాట. మీరు దీంట్లో చూసుకోవచ్చు దేని నుండి ఎక్కువ హీట్ జనరేట్ అవుతుందో. ఓకేనా. తర్వాత ఈ చిప్ ద్వారా మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మనలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ని ఇది చాలా తగ్గిస్తుంది అన్నమాట. తర్వాత మన పల్స్ రేట్ని కూడా ఇంక్రీజ్ కాకుండా ఇది ఎప్పటికప్పుడు నార్మల్ చేస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మన బాడీలో ఉండే ఇమ్యూన్ పవర్ని కూడా లాస్ అవ్వకుండా కాపాడుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు మొబైల్ నుండి రేడియేషన్ ఎంత వస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక డిటెక్టర్ అన్నమాట. రేడియేషన్ ఎంత ఎక్కువగా చూపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిప్ని పెట్టగానే ఆ రేడియేషన్ని తగ్గించేస్తుంది అన్నమాట. తీయగానే ఎంత ఎక్కువ అయిపోతుంది, పెట్టగానే ఎంత తగ్గిపోతుందో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. దీన్ని మనం బ్యాక్ వెనకాల కూడా స్టిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ చిప్ ద్వారా మనం రేడియేషన్ని చాలా తగ్గించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ చిప్ ఎంత అవసరమో మనకి. ఒకవేళ మీకు కూడా ఈ చిప్ కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. మేము నంబర్ని స్క్రీన్ పైన చూపిస్తాం. ఓకేనా. ఆ నంబర్కి కాంటాక్ట్ అవుతే ఎవరన్నా దూరం ఉన్నవారైతే మేము మీ అడ్రస్ చెప్తే మేమే మీకు కొరియర్ చేస్తామన్నమాట. లేదంటే లోకల్లో ఉన్నవారు అంటే వాళ్ళు మాకు ఫోన్ చేసినప్పుడు మేము మా అడ్రస్ చెప్తాం, వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.